ఏపీలోని కూటమి ప్రభుత్వం అయితే పింఛన్ల పంపిణీ ప్రక్రియను మరింత పారదర్శకంగా సమర్థవంతంగా మార్చేందుకు కొన్ని కొత్త రకాలైనటువంటి మార్గదర్శకాలు జారీ చేసిందండి. ఈ విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పింఛన్ల పంపిణీలో అనుసరించాల్సిన నియమాలను మరింత కఠినతరమే చేశారు. ఈ మార్పుల ద్వారా లబ్ధిదారులకు సరైన సమయంలో వారి నివాసం వద్దే పింఛన్ అందేలా చర్యలు తీసుకుంటున్నారండి. ఇప్పటి వరకు కొన్ని చోట్ల సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లకుండా ఒకే చాట కూర్చొని పింఛన్ పంపిణీ చేస్తున్నారని ఫిర్యాదులు చాలా వరకే వచ్చాయి. కొంతమంది లబ్ధిదారులు ఇతర గ్రామాల్లో ఉంటూ అక్కడే పింఛన్ తీసుకున్నారని గుర్తించారు. దీంతో ఇకపై ప్రతి లబ్ధిదారుడు ఇంటికి వెళ్లి పింఛన్ అందించాలని ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు అయితే జారీ చేసింది. గత ప్రభుత్వ హయాంలో వాలంటీర్లు అయితే గనక 50 ఏళ్ల పరిధిలో పింఛన్లు పంపిణీ చేసేవారు. అయితే ప్రస్తుతం 3 వాలంటీర్ల పరిధిలోని లబ్ధిదారులను ఒకే క్లస్టర్ గా చేసి గ్రామ సచివాలయ ఉద్యోగుల ద్వారా పంపిణీ చేస్తున్నారు. ప్రతి క్లస్టర్ లో 50 నుంచి 120 మంది వరకు లబ్ధిదారులు ఉంటున్నారు. అయితే ఈ విధానం కొంత భారంగా ఉన్నప్పటికీ గత ప్రభుత్వంతో పోలిస్తే మెరుగ్గా అమలవుతుందని అధికార వర్గాలు అయితే చెప్తున్నాయండి. ఏది ఏమైనా సచివాలయ ఉద్యోగులకి ఈ విధానం కొంచెం కష్టమైనప్పటికీ పింఛన్ పంపిణీలో అవకతవకలు జరగకుండా ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేలా కరెక్ట్గా టయానికి పింఛన్ ఇస్తున్నారనేటువంటి గుడ్ విల్ వచ్చేలా ఉంటుందని చంద్రబాబు నాయుడు గారు ఈ ఆలోచన చేసినట్టుగా చెప్తున్నారు. మరి ఈ వీడియో మీద తెలుగు ప్రజలు ఏమైనా కామెంట్ చేస్తారో చూద్దాం.